హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇవాళ మన డిన్నర్ కోసం పాలకూర కిచిడీని ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. దీనికోసం ఇలాగా ఒక అరగంట ముందు బియ్యాన్ని నానబెట్టుకొని ఉంచుకోవాలి. 3 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసుల నీళ్ళు, అలాగే 3 చిన్న కట్టల పాలకూర, అలాగే 1 గ్లాసు పెసరపప్పును తీసుకుంటాం మనం. ఇలా అన్నీ కడిగి తీసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం పసుపు, ఉప్పు, కారం, జీలకర్రను కూడా పచ్చిమిర్చి ముక్కలు అలాగే జీలకర్రను కూడా యాడ్ చేస్తామన్నమాట. దీన్ని కుక్కర్లో ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. తర్వాత మనం దీన్ని తీసినట్టయితే ఇలా మనకు అన్నంతో పాటుగా పెసరపప్పు అలాగే ఈ పాలకూర అనేది కూడా మెత్తగా కిచిడీలాగా అయిపోతుందన్నమాట. దీన్ని ఇలా కలుపుకొని ఇప్పుడు దీనికోసం తాలింపు ప్రిపేర్ చేసుకుంటామన్నమాట. ఇది చాలా బలమైన ఫుడ్ అన్నమాట. ఎందుకంటే మనకు కాల్షియము అలాగే పెసరపప్పులో ఉండే ప్రోటీను 2 కూడా ఉంటాయి కాబట్టి ఇది చాలా హెల్తీ ఫుడ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ డిన్నర్లో కూడా చాలా బాగుంటుందండి. లంచ్ బాక్సుల్లో మాత్రం చల్లగా అయిపోతుంది కాబట్టి అంత టేస్ట్ అనిపించదు. మనం వేడివేడిగా తిన్నప్పుడే ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మన పాలకూర కిచిడి రెడీ.